జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి ఇప్పుడే. కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు ఈయననట. పెద్ద పెద్ద మాటలు, కేసీఆర్ను మాయం చేస్తా అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు, కేసీఆర్ జపం చేయని రోజు ఉండదు. నోరు ఇప్పితే నోరు తెరిస్తే కేసీఆర్ తప్ప ఇంకోటి యాదికి రాదు. నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తాడు, అది కూడా పక్క. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక 450 రోజుల దాకా అవుతా ఉంది. 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది ఈరోజు వరకు ఆత్మహత్య చేసుకొని. మనం ఆలోచించాలి, మరి కేసీఆర్ ప్రభుత్వంలోనేమో ఈ పరిస్థితి లేకుండే. కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అనే మాట మనం చెప్పుకున్నాడు కాదు, కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట. ఇక దానికి రాహుల్ గాంధీని తెచ్చి ఎన్డీఎస్ఏనట ఇంకోటట ఆగమేఘాల మీదకొచ్చి ఇగో ఇది చూసినారు, ఇగో గిదే పర్రె చూసినారు, మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళిపోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్నాయి, మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మల్లన్న పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి గింత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడు, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగున్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తరం చెప్తలేను ఈ మాట, లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క. బీజేపీడు ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి. మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు. ఎందుకు, ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది. ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఘోరాతి ఘోరంగా ఉన్న కరెంటు వ్యవస్థను మంచిగా చేసింది. 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు అద్భుతంగా, రైతులకు ఉచితంగా ఇచ్చేటట్టు అద్భుతమైన ఏర్పాట్లు చేసింది. సబ్స్టేషన్ లేని కాడ సబ్స్టేషన్ కట్టినాం, లైన్లు వేయాల్సిన కాడ లైన్లు వేసినాం, పోల్స్ వేయాల్సిన కాడ పోల్స్ వేసినాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సిన కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టినాం, కరెంటు బాగా చేసినాం. మళ్ళీ రానున్న రోజుల్లో కలుసుకుందామని కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.